హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే స్వర్ణగిరికి వెళ్తున్నాం. సో ఇలా రెడీ అయ్యి మా అక్క నేను మా బావ వెళ్తున్నాం అన్నట్టు స్వర్ణగిరి. పొద్దున్నే రెడీ అయినామన్న. సో అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే కొంచెం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు టైం అని స్టార్ట్ అయినాం. ఇలా నడుచుకుంటూ అక్క హాయ్ వెళ్ళామన్నట్టు. అంటే నడుచుకుంటూ అంటే కిందికి దిగొచ్చాం. హాయ్ ఎప్పుడంటే ఏదో వరక్టి చేస్తున్నావు. అదేంటో హాయ్ చెప్పమంటే అస్సలు అడిగినట్టు ఫీల్ అవుతారు. అదే అట్లా అనుకుని ఇక మెల్లమెల్లగా జర్నీ స్టార్ట్ చేసినాం అన్నట్టు. సో ఇలా కార్ మాట్లాడుకొని వెళ్ళినాం అన్నట్టు స్వర్ణగిరి. మా దగ్గర నుంచి అయితే ఒక గంట సేపు పట్టింది. సో అక్కడికి వెళ్ళడానికి పొద్దున్నే బయలుదేరినాం కాబట్టి కొంచెం ఏదో ఫీలింగ్ ఉంది. కార్లో జర్నీ స్మెల్కి ఏదో తిప్పినట్టు, కళ్ళు తిప్పినట్టు ఘోరంగా అయిందనమాట. అయినా కూడా ఇక ఓపిక తీసుకొని కార్లు అంతా సేపు మెల్లగా జర్నీ చేసుకుంటే నేను ఒకదాన్ని ఊరికే ఎప్పుడు కెమెరా ఓపెన్ చేసిన ఊరికే ఉన్నది ఇంతంత పిలకగానే దాన్ని ఇటు అటు తిప్పుకుంటుంటాం. ఇంతకంతే ఇక మురిపం అట్లనే ఉంటుంది మన వెనక. అసలు ఈ మార్నింగ్ జర్నీస్ అంటేనే భయం అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున ఆ వెదర్, ఇంకా వింటర్ సీజన్లో అయితే ఇంకా ఘోరం అనిపిస్తుంది. చెప్పిన కదా పొద్దున మార్నింగ్ స్టార్ట్ అయితే మొత్తం నిద్ర మబ్బు అంటే ఇట్లా అనుకుంటే టోల్ గేట్ దగ్గరికి వచ్చేసింది. సో టోల్ గేట్ దాటేసి మేమున్న దగ్గర నుంచి వెళ్ళి స్వర్ణగిరి ఒక 1 అవర్. పొద్దున ఖాళీ ఉండే రోడ్డు కూడా కొంచెం అటు రోడ్స్ కూడా ఫ్రీగా ఉన్నాయన్నమాట. సో అట్లా స్టార్ట్ చేసినాం. తర్వాత మనం పొట్టుకు పోయినాం మొత్తానికి. తర్వాత ఇక్కడ నుంచి చూడండి స్వర్ణగిరి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట మనం. నేనే ఎప్పుడో స్టార్ట్ అయితే స్వర్ణగిరి లాస్ట్ పోతున్నా. అందరు వచ్చినాక నేను లాస్ట్ పోతున్నా. అట్లా ఉంటుంది మనతోటి. అసలు స్వర్ణగిరిని కట్టిన వాళ్ళు మహానుభావులు నిజంగా. అంత పెద్ద ప్లేస్ తీసుకొని ఎంత కష్టపడి కట్టారంటే గ్రేటే. సో అట్లా వేసి స్వర్ణగిరికి అయితే ఎంటర్ అయినాం అన్నమాట. ఇక్కడనైతే ఎంత నీట్గా, ఎంత ప్రశాంతంగా మస్తు మంచిగా అనిపించింది నాకైతే. తిరుపతి తర్వాత ఇదే మంచిగా కొంచెం తిరుపతి లాగా అట్లనే బిల్డ్ చేసారు అనమాట స్వర్ణగిరి కూడా. దిగు చూడండి ఇక్కడ వీడియో సంబరంలో మా అక్క కొడుకుని మర్చిపోయా. ఆయన ఇక్కడ వెళ్ళి నేను వీడియో తీసుకుంటున్నా. తర్వాత దొరికింది తొందరని పక్కకి పోయింది అనమాట. పిల్లలతో ఉంటే ఇదే ఎక్కడెక్కడో తప్పిపోతారు. సో ఇక్కడ మెట్లు ఎక్కుతున్నమాట. లోపలికి ఎంటర్ అవుతుంటే ఎంత బాగున్నాయి, ఎంత నీట్గా మంచిగా అనిపించింది. సో ఇక్కడ స్వర్ణగిరిలో కూడా అమ్మాయిలు జుట్టు వేసుకోవాలి, తర్వాత ఫ్రెండ్స్ అదోళ్ళు ఇలాంటి మధ్యలో అనమాట. సో నేను వేసిన ఉన్న బొత్తంతో జుట్టుని అటు ఇటు రోసుకొని పోయినా. సో అక్కడికి పోయినాక వాళ్ళు జుట్టు వేసుకోమన్నారు అనమాట. సో మళ్ళీ జుట్టు వేసుకొని ఫోన్స్ అక్కడ పెట్టేసి వెళ్ళేనా.
తర్వాత ఫస్ట్ పోడుతోటే గణపతి దేవుడు, తర్వాత ఇదంటే గుడికి పోయి వచ్చినాక లాస్ట్కి హనుమాన్ దగ్గరికి వచ్చినాం అనమాట. స్వర్ణగిరిలో హనుమాన్జీ. ఇప్పుడే దర్శనం అయిపోయింది. హనుమాన్ కనిపిస్తుండే కదా వెనుక. తర్వాత వాటర్ మంచిగా ఉంది. సో దర్శనం అంతా కంప్లీట్ అయినాక ఇక్కడ నీళ్ళల్లో విష్ణుమూర్తి పడుకొని కనిపిస్తారు కదా మనకి. సో అక్కడికి వెళ్ళామన్నమాట పక్కకి. ఇది మనకి తిరుపతిలో కూడా ఇలానే సేమ్ ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా? చూడండి. నాకైతే ఆ రోజైతే మేము పోయిన రోజు ఎవరు ఎక్కువ కనిపించలేదు. సో ప్రశాంతంగా ఉంది. తర్వాత ఇక్కడ కూడా ఇట్లా అందరు కాయిన్స్ వేసి అలా కనిపిస్తే మేము కూడా కాయిన్స్ వేసాము అనమాట. లాస్ట్కి గరుడ దేవుని దర్శించుకొని తర్వాత లాస్ట్కి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళిపోయాం. చూడండి ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా దీని వెనుకనే రైల్వే స్టేషన్ అన్నట్టుంది. ఓం నమో వెంకటేశ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇప్పుడే దర్శనం కంప్లీటెడ్. ప్రసాదం అక్క, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? చెప్పు. కనిపిస్తుంది. చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది స్వర్ణగిరిలో? చెప్పు. మంచిగా ఉందా, మంచిగా లేదా, మంచిగా ఎట్లుంది చెప్పు. చెప్పు. నీట్గా ఉంది కదా? నీట్గా ఉంది. దేవుడు కూడా మంచిగా దర్శనం అయింది. ప్రశాంతంగా ఉంది. ఇవాళ ఎక్కువ మంది కూడా లేరు, ఎక్కువ రష్ కూడా లేదు. ఫ్రీగా మంచిగా దేవుని చాలాసేపు బాగుంది. రావచ్చు. సేమ్ తిరుపతి లానే అనిపించింది.